ఎంపీ సీటుపై టీడీపీ ఓ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు కేసినేని బ్రదర్స్ వివాదానికి కూడా ఎండ్ కార్డ్ వేసింది. మరోసారి కేసినేని నానికి టికెట్ లేదని హైకమాండ్ తేల్చి చెప్పింది. అటు చంద్రబాబు సభ బాధ్యతలు కేసినేని చిన్నికి అప్పగించింది. పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించింది. ఆలపాటి రాజా, కొనకళ్ళ నారాయణ, నెట్టెం రఘురాం రాత్రి కేసినేని నానిని కలిశారు. చంద్రబాబు ఆదేశాలను నానికి చేరవేశారు. పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దన్న చంద్రబాబు ఆదేశాలను శిరసా వారితో చెప్పారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి లైవ్ ద్వారా అందిస్తారు. సాయి, చెప్పండి, మొత్తానికి కేసినేని నాని బ్రదర్స్ మధ్య ఏదైతే ఆ సీటుకు సంబంధించి ఒక వార్ నడుస్తుందో దానికైతే టీడీపీ ఒక ఎన్ కార్డ్ వేసింది. దీనికి సంబంధించి ఇటు కేసినేని నానికి టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు సాయి? మొత్తం మీద అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న టీడీపీ నాయకుల మధ్య జరుగుతున్న వివాదానికి అయితే అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టింది. కేసినేని నానిని సైకిల్ దిగిపోమని అయితే ఇండైరెక్ట్గా చెప్పేసింది. అయితే పూర్తిగా పార్టీలో నుంచి బయటికి పంపించే పరిస్థితి ఉంటుందా లేదా అని పక్కన పెడితే ప్రస్తుతానికైతే ఎంపీ టికెట్ని అయితే వేరే వాళ్ళకి కేటాయించినట్టుగా కూడా అధిష్టానం స్పష్టం చేసినట్టు సాక్షాత్ ఎంపీ కేసినేని నానినే ఒక సంచలన ప్రకటన చేశారు సోషల్ మీడియా వేదిక. సో ఎల్లుండి జరగబోతున్న తిరువూరులో జరగబోతున్న సభలో దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. 7వ తారీఖు చంద్రబాబు తిరువూరులో సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో చంద్రబాబు చేసే ప్రకటనపైనే అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సభకైతే ప్రస్తుతానికి కేసినేని నాని దూరంగా ఉన్నారు. మొత్తం వ్యవహారంలో కేసినేని నాని వ్యవహరించిన తీరుపైనే సర్వత్రా చర్చ నడుస్తోంది. ఆయన వ్యవహారం వల్లే ఆయన సీటుకి ఎసరు వచ్చిందని తెలుగు తమ్ముళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచారు. జగన్ వేవ్లో కూడా ఆయన పీవీపీ పైన 10,000 మెజార్టీతో ఆయన విజయవాడ ఎంపీగా ఆయన గెలిచారు. మొత్తం కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఒకే ఒక్క టీడీపీ 6 వైసీపీ గెలిచినా కూడా ఎంపీగా కేసినేని నాని గెలిచారు. అంటే కేసినేని నానికి టీడీపీలో కానీ అలాగే టీడీపీ క్యాడర్లో ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బట్ ఇప్పుడు నాని స్వయంకృత అపరాధంతోనే నాని తన సీట్ని కోల్పోతున్నాడు అని టీడీపీ శ్రేణులు చెప్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎంపీ అభ్యర్థి ఎవరు అనే దానిపైన అనేక వాదనలు వినబడుతున్నాయి. అందులో ప్రధానంగా కేసినేని నానికి వ్యతిరేకంగా బరిలోకి దిగిన కేసినేని చిన్నికైతే లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే కేసినేని చిన్నినా, నెట్టెం రఘురామా లేదా మరికొంత పేర్లని తెరపైకి తీసుకొస్తారా పక్కన పెడితే కేసినేని నానికైతే టికెట్ లేదు అనే విషయానికైతే ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ వచ్చిన నేపథ్యంలో కేసినేని నాని అడుగులు ఎటువైపు అనే దానిపైనే ఇప్పుడు మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే పూర్తిగా కేసినేని నానికి సంబంధించి మొత్తం అంటే ఆయన వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పటికే పూర్తిగా పార్టీ కార్యక్రమాల్లో నాని పాల్గొంటే తప్ప వాళ్ళు పాల్గొనే పరిస్థితి ఎక్కడ కూడా కనబడడం లేదు. మరోవైపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మొదలు పెట్టుకుని విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమ, మైలవరం, జగ్గైపేట, నందిగామ, తిరువూరు, విజయవాడ ఈస్ట్తో కలిపి మొత్తం అన్ని చోట్ల కూడా కేసినేని నానికి పూర్తిగా వ్యతిరేకంగా ఇన్ఛార్జీలందరూ పనిచేస్తున్న పరిస్థితి ఉంది తప్ప నానికి సహకరించే ఒకే ఒక నాయకుడు ఎవరూ కూడా లేరు. పెద్ద నాయకులు ఎవరు కూడా అతి కొద్ది మంది మాత్రమే నానిని అంటిపెట్టుకుని ఉన్నారు. ఎన్నాళ్ళ బట్టి అంటే 10 ఏళ్ల బట్టి ఎంపీగా ఉన్నారు కాబట్టి కంటిన్యూ అవుతున్న వాళ్ళలో వెనకాల ఉన్నారు తప్ప కొత్తగా ఉన్న అంటే పాత మాజీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ఆయనకు అనుకూలంగా అయితే లేనట్టుగానే తెలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కేసినేని నాని పైన మెటు కేసినేని నాని పార్టీలో ఉంటారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే కేసినేని నాని గతంలో ఒకసారి నా వెనకాల మీరు చూస్తున్నది కేసినేని భవన్. ఈ కేసినేని భవన్లో మొత్తం వెనకాల ఉన్న ఫ్లెక్సీలన్నింటిలో కూడా గతంలో ఏ ఒక్క ఇన్ఛార్జ్ ఫోటో కూడా లేదు. పైన మనకు ప్రస్తుతం కనబడుతున్న అతి కొద్ది ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోల్లో కేసినేని భవన్ పైన ఉన్న ఇన్ఛార్జీల ఫోటో ఒక్క ఫోటో కూడా లేకుండా ఆఖరికి చంద్రబాబు ఫోటో అయితే లోపల కేసినేని భవన్లో చంద్రబాబు కేసినేని నాని మాట్లాడుకున్న ఫోటో కేసినేని నాని వెనకాలే బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. బట్ ఆ ఫోటోను కూడా కేసినేని నాని తొలగించిన వివాదం అప్పట్లో పెను సంచలనంగా మారిన నేపథ్యంలో మళ్ళీ ఎందుకులే గొడవ అనుకుని మళ్ళీ కొంతమంది ఇన్ఛార్జీల ఫోటోలు పెట్టారు. బట్ రేపటి నుంచి ఈ పార్టీ కార్యాలయం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా టికెట్ లేదు అని తెలుస్తున్న నేపథ్యంలో టికెట్ ఉన్నప్పుడే చంద్రబాబు ఫోటోను తీసేసిన నాని ఇప్పుడు టికెట్ లేని నేపథ్యంలో కేసినేని భవన్ ఎలా మారబోతుంది, టీడీపీ కార్యాలయంగా ఉండబోతుందా, అంటే టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు కానీ ఉండబోతున్నాయా లేదా
నాని పార్టీలో ఉంటూనే పార్టీ నేతలపైన విమర్శలు గుప్పిస్తారా? చంద్రబాబు కేసీఆర్ నానికి టికెట్ ఇవ్వను అని చెప్పిన నేపథ్యంలో కేసీఆర్ నాని పైలమెటు అనే దానిపైనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా విజయవాడ ప్రజలంతా కూడా చూస్తున్నారు. సో కేసీఆర్ నానికైతే ప్రస్తుతానికి టికెట్ లేదు అనే విషయాన్ని స్వయంగా కేసీఆర్ నానినే కన్ఫర్మ్ చేశారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాయి.